మూవీలో హీరోయిన్ అందగత్త 40 ఏళ్ళు వచ్చినా గానీ పిటపట్లాడుతూ ఉంటుంది. అలాంటి ఆంటీకి 25 ఏళ్ల స్విమ్మింగ్ కోచ్ ఒకడు తగులుతాడు. వాడు స్విమ్మింగ్ తో పాటు ఆంటీని కూడా ఈత వేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ ఈత ఎలా ఉంటదంటే స్విమ్మింగ్ పూల్ లో నాట్యం 4 తొడల మధ్య అంటే ఏంటో చూపించేస్తాడు అనమాట. ఇదంతా హస్బెండ్ తెలిసిపోతుంది. ఇక్కడే వచ్చి అదిరిపోయే ట్విస్ట్ ఏంటో తెలుసుకోవడానికి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. మూవీ ఓపెనింగ్ లోనే 40 ఏళ్ళు మన హీరోయిన్ చూపిస్తుంటారు. ఈవిడ పేరు సోరో. ఆంటీ ఈత కొట్టి బయటకు రాగానే మన హీరో పత్తాపురం బాబు కూడా వచ్చేస్తాడు. ఈ పేరు మెటీరియస్ 25 ఏళ్ళు అని చెప్పాగా ఆ స్విమ్మింగ్ పూల్ లో ఆంటీ వాళ్ళదే. అంకుల్ స్వయంగా కట్టించాడు. వచ్చినట్టు కదా ఆంటీ హాయ్ చెప్తాడు. ఆంటీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ సగం దూరం వెళ్ళిపోయంగానే ముసిముసి నవ్వుకుంటూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఆంటీ మంచి పార్టీకి రెడీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆంటీ ముగ్గురిని పెళ్లి చేసుకుని 20 సంవత్సరాలు అయిందంట. ఆ 20 ఏళ్ల ఫంక్షన్ ని గ్రాండ్ గా చేసుకుంది. ఆ 20 ఏళ్ల ఫంక్షన్ ని తన హస్బెండ్ కూతురు కొడుకుతో కలిసి సిటీలో ఉన్న డబ్బును వాళ్ళందరూ పిలిచి చేసుకుంటుంది. ఇక్కడ ఆంటీ లూసేరో మంచి ఒక స్పీచ్ ఇస్తుంది. అది విని మొగడే కాదు వచ్చిన వాళ్ళందరూ వావ్ వీళ్ళన్నీ దాంపత్యం ఎంత బాగుందో అని తెగ ఆనందపడిపోయి అవార్డు ఇచ్చేద్దాం అనుకుంటారు. అదే టైంకి మూవీలో మెయిన్ క్యారెక్టర్ కూడా వస్తాడు. వాడు హీరోయిన్ ఫ్రెండ్. ఆడి పెళ్ళం వాడిని వదిలేసి వెళ్ళిపోయిందంట. చెప్పడం మర్చిపోయా. ఆంటీ లాయర్. ఆ డైవర్స్ ఇప్పించడానికి వాడు సావదొప్పుతున్నాడు. ఇది కరెక్ట్ టైం కాదు నాన్న, నేను వచ్చి నీతో మాట్లాడతా అని చెప్పి పంపిస్తుంది. ఇక్కడ ఆంటీ పత్తి వ్యాపారం చేస్తుంటే అంకుల్ తో ఇంకో పత్తి వ్యాపారం చేయడానికి ఒక పాప వస్తుంది. 20 ఏళ్ల సంసారంలో మీరు సుఖ సంసారం ఎలా చేశారు, ఆ మెలకువలు ఆ భంగిములు కూడా నాకు చెప్తారా అని ఓపెన్ గా అడిగంగానే మనోడు కూడా ఓపెన్ గా చెప్పేస్తూ వాళ్ళ ఆవిడ వైపు లుక్కేస్తూ ఉంటాడు. వాళ్ళ ఆవిడ చూస్తుందా లేదా అని. ఇక్కడ అర్థమైపోతూ ఉంటుంది ఆ పాపకు అంకుల్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంట. పార్టీ అయిపోయిన తర్వాత అంకుల్ ఆ పార్టీ ఊపిని ఇంకొద్దిగా పెంచుదామని ఆంటీ మీద చేస్తే సంసారం చేసుకుంటున్నారు కానీ ఫిజికల్ రిలేషన్షిప్ కొన్ని సంవత్సరాల నుంచి చాలా గ్యాప్ వచ్చిందంట. అయినా సరే భార్యాభర్త దాంపత్యం మాత్రం గట్టిగా నిలబెట్టుకుంటూ ఉంటారు. సరే ఇందుకు నేను భార్య అయినా సరే నాతోనే కాదు పార్టీలో పాప తగులుకుందిగా ఆ పాపతో కలిసి నువ్వు కంటిన్యూ చేయి నేనేం అనుకున్నానగానే చూసారా ఎంత మంచి భార్య ఆఫర్ ఇచ్చేస్తుంది. దానికి అంకుల్ నో నా సుఖ సంసారానికి నువ్వే నా సుఖం, నేను వేరే సుఖాన్ని కోరుకోను, అలాంటి సుఖం నాకు వద్దని చెప్పి గట్టిగా చెప్పేస్తాడు. చూసారా అంకుల్ ఎంత మంచోడు. ఆంటీ అంతకన్నా మంచిది. మైండ్ బ్లాక్ అయిపోయి డైలాగ్ కొట్టేస్తుంది. నీకు గనక ఆ పాప దంచితే ఇంటికి పిలిపించు, ముగ్గురం కలిసి ఒకే మంచం మీద ధనాదన అందాం ఉంటుంది. అంకుల్ కి మ్యాటర్ లేదేమో డౌట్ వచ్చేసి ఏంటి నా మగతనాన్ని శంకిస్తున్నావా అని అడుగుతాడు. లేదు నీతో సంసారం చేసి 2 పిల్లలు కన్నా కదా, నిన్ను సుఖ పెట్టడం నాకు ఇష్టం, నువ్వు అమ్మాయితో కలుస్తుంటున్నావు కాబట్టి ఏదో కొత్త రకంగా ట్రై చేద్దామని ఆ డిస్కషన్ కొద్దిగా దూరంగా తీసుకెళ్లి ఆ రోజు నైట్ అలా నిద్రపోతారు. నెక్స్ట్ డే ఆంటీ పాపం తగులుకున్నాడు ఒకడు. ఆడి ఫ్రెండ్ పెళ్ళంతా గొడవలు అయిపోయినాయి. ఆడి కలవటానికి ఇక్కడికి వస్తే ఇదే బార్ లో అంట పాపు ఆడి పెళ్ళని ఇది నీకుండా రంకేవారం సాగిస్తున్నాడంట. సో ఒక రోజు వాళ్ళ ఆవిడ చూసేసింది. అందుకని ఇప్పుడు మొహం మీద డైవర్స్ ఇచ్చామని అడుగుతుంది. నీకు అలానే జరగలరా కామాందుడా అని చెప్పి బూతులు తిట్టాంటి అనగానే వీడు ఏంటి నువ్వు ఎవరిని తగులుగా లేదా పాప జీవితంలో ఒకడే కాదు చాలా రుచులు అనుభవించాలి, మొగుడే వేరే అని చెప్పి వీడు ఎదురు హితబోధ చేస్తాడు. సరే ఆ దిక్కుమాల టాపిక్ పక్కన పెట్టి విషయంలోకి రానగానే నాకేమొద్దు నా కూతురు నాతోనే ఉంటాడు చూడు విడాకులు శాంక్షన్ చేయించేసి అని అడుగుతాడు. తీస్తా నాలో టాలెంట్ మొత్తం బయటికి తీసి నీకు ఎలాగైనా సరే విడాకులు పిచ్చేస్తా అని చెప్పి వాడిని పంపించిన తర్వాత ఆంటీ జిలిపి లోపల కోరికలన్నీ లోపలే దాచుకొని బయటికి చూపించకుండా అక్కనే ఉన్న సోఫా మీద కూర్చొని వాడు అలా చేస్తుంటాడేమో అని చెప్పి ఆ సోఫాను పట్టుకొని తెగ ఆనంద పడిపోతూ ఉంటుంది లోపల. నెక్స్ట్ మనం చూస్తూ ఉంటాం ఆంటీ మొగుడు ఆ స్విమ్మింగ్ పూల్ చుట్టూ కెమెరాలు పెట్టిస్తూ ఉంటాడు. ఇక్కడ తెలుస్తుంది ఆంటీకి ఆ పలకరించినోడు స్విమ్మింగ్ కోచ్ కొత్తగా వచ్చాడని. అయితే ఇక్కడ స్విమ్మింగ్ కోచ్ కొత్తగా వచ్చాడని ఓ మీటింగ్ పెడతాడు అంకుల్. ఇక అదంతా అయిపోయిన తర్వాత బాబు నేను ఇట్లీ ఒలింపిక్స్ కూడా వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను, ఆ టాలెంట్ మొత్తం ఇక్కడ చూపించేస్తా పిల్లలకి నేర్పించేస్తా అని. అంటే చేకండి ఆలస్యం రాత్రి అవంగానే వెళ్ళి స్నానం చేస్తూ ఈ కోచ్ గాని తెలుసుకొని వాడు ఏదో చేస్తున్నాడు అని చెప్పి వేళకు పని చెప్పుకొని గట్టిగా అరుస్తుంటే బయట నుంచి అంకులు ఇదంతా వింటూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే అంటే తన ఫ్రెండ్ ఉన్నాడుగా ఆడి కూడా పిలిపిద్దాం ఆడి పిల్లల్ని కూడా పిలిపిస్తే ఆ రోజు డీలింగ్ సరిగ్గా కుదరదు. ఇక ఆడి ఫ్రెండ్ కలుద్దామని ఆడ దాగే బార్ దగ్గరికి వెళ్తుంది. ఆడేమో మెసేజ్ పెడతాను నేను రావటం కుదరదని. ఆ బార్ లోంచి బయటకు వస్తే రంకెవరాలన్నీ ఆంటీకి తగులుతూ ఉంటాయేమో. ఎవరో తెలియని అమ్మాయి ఎవడో తెలియనోడికి ఆ రూమ్ కి చేతికిస్తుంది. ఇదంతా ఆంటీ చూసుకొని తెగ మురిసిపోతూ వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేసి ఒక నవ్వు నవ్వుకొని నేను కూడా ఫ్రెష్ ఖాతా ఓపెన్ చేయాలనుకుంటే వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ అయిపోతుంది. స్విమ్మింగ్ పూల్ అందరూ వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోయే టైంకి ఆంటీ వచ్చి ఏంటి నాతో దయచేసి అంత దమ్ముందని ఇక రచ్చగొడుతుందండి. నేను మగవాడిని పోటుగాడు అని చెప్పి దూకేస్తాడు. ఎవరు మన హీరోని అడుగుదా లేతవేసి హీరో వాడు. సరే ప్రశాంతంగా తీసుకున్నారు ఎవరింటికి వాళ్ళు పోవచ్చుగా. వాడు వెళ్తుంటే వాడు వెనకాలే కార్ హార్న్ కొట్టి కార్లోకి ఎక్కించేసుకుని ఇక ఆంటీ స్టార్ట్ చేస్తుంది బిర్యానీ కలపటం. ఇక బాబు బాధలన్నీ చెప్పుకొని తన ఇంటికి వచ్చి దిగే టైంకి ఆంటీకి ముద్దు పెట్టి బుగ్గ మీద సారీ చెప్పి వెళ్ళిపోతాడు. ఈ హఠాత్ పరిణామంలో ఆంటీ షాక్ అయినా వాడు వెళ్ళిపోయిన తర్వాత తెగ ఆనందపడుతుంది. వచ్చేసాడు నా లైఫ్ లో కూడా వచ్చేసాడని. నెక్స్ట్ డే అందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే హీరో గాడికి స్టార్ట్ చేశాడుగా ఆంటీకి మెసేజ్ పెడతాడు. ఇది చూసిన ఆంటీ షాకు. సీన్ కట్ చేస్తే హీరో గాడేమో అందరు ఆడపిల్లలకి కోచింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఆంటీ కూతురు కూడా తగులుకుంటాడు. అంటే వాడు సార్గా కోచింగ్ ఇస్తూ ఉంటాడు అమ్మాయికి. పాపం ఆ పాప ఏమో వాళ్ళమ్మ తగులుకున్నాడు తెలియక ఈడికి లేనేస్తూ ఉంటుంది. అదే టైంకి ఆంటీ ఎగేసుకొని రావడంతో ఏనన్నా నెంబర్ ఎక్కడ సంపాదించాను కానీ రిసెప్షన్ లో దొరికిందిలే అని చెప్పడంతో కుర్రాడు మంచి ఆటగాడని
అని చెప్పి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆంటీ అదే బార్ కావాలంటాడు. ఫ్రెండ్ తగులుకున్నాడుగా ఎవరినో, అదే బార్కి తీసుకెళ్లి సోఫా మీద నుంచి సోఫా వెనక దాకా వెళ్ళిపోతారు. ఈ రంకు మామూలుగా ఎలా ఉందంటే ఆంటీ పిచ్చి ఈడంటే పడి చచ్చిపోతుంది. వాడు మెసేజ్ పెట్టడం ఆలస్యం, ఎంత పెద్ద ఇంపార్టెంట్ అయినా సరే అన్ని క్యాన్సిల్ చేసి ఆడితో కలిసి ఆ హోటల్ రూమ్ లోకి వెళ్ళటం, దనదనలాడిచ్చేయటం. చక్కని సంసారం చొక్క ఎదురైనట్టు ఆంటీ కూతురేమో ఈయన తగులుకుంది. పాపేమో నువ్వు కావాలరా అంటే ఈడేమో నువ్వు కాదు నాకు ఇంకోళ్ళు ఉన్నారని చెప్పి మళ్ళీ ఆంటీ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంట్లో అంకులు ఈ కోచ్ గాడి గురించి మాట్లాడటం తన కొడుకు విన్నాడు. అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే ఇక్కడ మంచం మీద రప్పలాడిస్తూ మనోడు ఆడి నిజాలను బయట పెట్టుకుంటాడు. నాకైన ఇంజురీ వల్ల నేను ఒలింపిక్స్ ని వదులుకోలేదు. నాకైన ఇంజురీకి డాక్టర్ ఒక డ్రగ్ ఇచ్చాడు. అది వేసుకుంటే చాలా రిలీఫ్ వస్తుంది. ఇంకా రిలీఫ్ కోసం ఆ డ్రగ్ ని ఎక్కువ మాటం మొదలుపెట్టి నా జీవితం ఇట్లా నాశనం అయిపోయిందని చెప్పి ఆంటీకి చెప్తాడు. ఇదే విషయం. కానీ నాకు ఎటువంటి బాధ లేదు. ఒలింపిక్స్ పోతే ఏముంది, ఒలింపిక్ లో గెలిచిన గోల్డ్ మెడల్ లాంటి గోల్డ్ పాప నువ్వు వచ్చేసావు, నువ్వు తప్ప నాకేం వద్దని చెప్పి మళ్ళీ ఇంకోసారి అంటాడు. ఇది విన్న ఆంటీకి ఎక్కడో గుబులు పుడుతుంది. ఏంటి వీడి జీవితాన్ని నేను సెడగొడుతున్నానని అదే పాతతో ఇంటికి వెళ్తే, ఏ పాప ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నాతో అని అడిగితే ఏం లేదని చెప్పి నెక్స్ట్ డే విడాకులు ఇప్పించమని నెంబర్ పడుతున్నాడుగా ఆడు తగులుతాడు. మళ్ళీ సేమ్ ఆడి పెళ్ళం వచ్చింది. డైవర్స్ గురించి మాట్లాడుకుంటారు. ఏమీ తగదు. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎదురు ట్విస్ట్, ఆడి పెళ్ళం హీరోయిన్ కి ఆ హోటల్ కార్డు ఇస్తుంది. ఇండైరెక్ట్ గా చెప్తుంది అనమాట, నీ సంసారం ముందు సగ పెట్టుకో, నా సంసారం తర్వాత సగ పెట్టుకుందామని అని హింట్ ఇవ్వడంతో ఇక ఆంటీకి వణుకు. నా ఎఫ్ఐఆర్ గురించి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది, నేను సంగనాకపోతానని. ఇక పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆపేద్దాం, ఇక్కడతో మొత్తం ఆపేద్దాం, నా సంసారం నాకు జీవితం నాకుంది, నువ్వు వేరే వాళ్ళని ఎత్తుక్కోరా అంటే లేదు లేదు నిన్ను ప్రేమిస్తున్నాను, నేను పేకల్లోతో మునిగిపోయాను, నువ్వు లేకపోతే నా జీవితం లేదు, ఇక నాకు డ్రాయర్ లో చేతుల దిక్కు, నువ్వు ఉండాల్సిందే అంటే ఇక్కడ పాపేమో నీతో నాకు మంచి ఊపి వచ్చిందిరా బాబా, అసలు నీకు డ్రాయర్ తో పని లేదు, అయినా సరే నువ్వు నాకు వద్దు, మళ్ళీ డ్రాయర్లు వేసుకుంటుంది. నెక్స్ట్ డే ఆఫీస్ లో ఉంటే వాడు అక్కడ కూడా వచ్చేస్తాడు. ఇక ఆంటీకి ఎక్కడైనా కోపం వస్తుంది. నీకు చెప్పా కదరా ఇక్కడికి అసలు ఎందుకు వచ్చావరా అంటే, నిన్ను ప్రేమిస్తున్నా ఇదే మాట, అసలు నువ్వు ఆఫీస్ నుంచి బయటకు పోరానికి గట్టిగా అరిస్తే అప్పుడు అదిరిపోయే టెస్ట్ రివీల్ చేస్తాడు హీరో గాడు. అదేంటంటే ఆంటీ మొగుడే కావాలని ఆంటీని తగులుకోమని ఈయన పంపించాడు. అంతేకాదు మన ఇద్దరం రంకేవరం చేసేటప్పుడు వీడియో కూడా దిమ్మన్నాడు, ఇదిగో మొత్తం వీడియో తీసి నీ మొగుడు పంపించాను చూపింగానే ఆంటీ ఫీజులు ఎగిరిపోయి, సరే జరిగింది జరిగిపోయింది నువ్వు బయటికి పో ముందంటే ఆడెళ్ళడు. ఇక సెక్యూరిటీ పిలిపించి దగ్గరుండి మరి అని బయటికి వచ్చేసింది. ఇంటికి వచ్చి అంకుల్ మీద గట్టిగా కేకలేస్తే అంకుల్ గాడేమో నీకు ఎన్ని ఇష్టం అనుకుంటా, వేరే వాళ్ళతో కలిసి ఉండటమే నువ్వు సుఖపడుతున్నట్టున్నావు, అందుకే నీ సుఖం నేను ఎప్పుడు కాదనుకోలేదు, దగ్గర ఉండమని ఆడు పంపించాను అనగానే నీకెవడు చెప్పాడు నాకు ఇలాంటి ఇష్టం అని, నీకిష్టమేమో నేను వేరే వాడిని తగులుకుంటే అట్ట చూడటం, దానికి అంకుల్ అదిరిపోయి డైలాగ్ వేస్తాడు. సరే అంతా చేశాను బానే ఉంది, ఆడితో రంకే వరకు కానిచ్చింది ఎవరు, నువ్వేగా, ఆంటీ లాయర్ తెలియదు కదా, జరిగింది ఏదో జరిగిపోయింది మొత్తం మర్చిపోయి నన్నుగా మళ్ళీ నీ పెళ్ళాలను సేకరించని అడుగుతుంది. ఇంక అంకుల్ నేను నిన్ను ఆనందంగా చూడాలనుకున్నాను అని అంటూ అనగానే కొడుకొచ్చి అమ్మ అక్క ఎవరో వేసుకొని వచ్చిందని చెప్పి పిలుస్తాడు. ఇక్కడికి వెళ్ళి చూడంగానే కోచ్ గాడు, ఈడు ఆంటీ ఆడ మాట వినట్లేదని చెప్పి కూతురు లైన్ లో పెట్టి మళ్ళీ ఆంటీకి గెలవదు అనుకుంటున్నాడు. ఇక్కడ అంకుల్ కి ఆంటీకి మొత్తం విషయం తెలిసిపోయిందిగా, ఈడికి సైకోలో తయారవుతున్నాడని చెప్పి పాప ఈయన తగులుకుందాం అనుకుంటుంది. ఇది కరెక్ట్ కాదని గట్టిగా సీరియస్ గా మాట్లాడటంతో కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, కూతురు ఆయన తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే అంకుల్ కూడా వాడిని ఫాలో చేస్తూ స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుంచి వెంటనే నెక్స్ట్ డే సీన్ ఓపెన్ అవగానే అందరు మొహాల్లో ఏదో తెలియని టెన్షన్. అప్పుడే ఆంటీ డైవర్స్ చెప్పి మన తిరుగుతున్నాడుగా వాడు వస్తాడు. ఆ ముందు రోజు వాళ్ళ పేరెంట్స్ సీరియస్ గా ఉండటం వల్ల ఈ బొడ్డోడు ఏం చేశాడంటే ఈ హీరో గడి తాగే వాటర్ లో ఏదో కలుపుతాడు. ఆ రోజు నైట్ స్విమ్మింగ్ పూల్ కెమెరాస్ అన్ని ఆఫ్ అయిపోయి పేరెంట్స్ అందరూ అక్కడికి వచ్చాడు, హీరో గడి చచ్చిపోయాడు. హీరోయిన్ ఏమో మా కూతుర్ని ఈ కేసు నుంచి బయటపడారా అని చెప్పి ఆడి ఫ్రెండ్ వేడుకుంటుంటుంది. ఈ అంకుల్ కూతుర్ని తీసుకొచ్చి రెస్టారెంట్ లో కూర్చోబెట్టి పాప భయపడకుండా ఏం జరిగిందో పూస కూర్చున్నాడు చెప్పంటే, నా పూసలేదు అంకుల్, నిన్న రాత్రి ఇంట్లో గొడవ అయిపోయిన తర్వాత కోచ్ గడితో కలిసి స్విమ్మింగ్ చేయడానికి వెళ్తూ ఉంటే వాడు కార్ లో వాటర్ తాగాడు. ఇక స్విమ్మింగ్ పూల్ రాగానే ఇడికే మొత్తం ఎక్కువైపోయి ఆంటీకి మెసేజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ పాప స్విమ్మింగ్ చేస్తూ వాడిని కూడా రమ్మని పిలుస్తూ ఉంటే అడు రాడు. వీడు ఫోన్ లో ఎవరితో స్టార్టింగ్ చేస్తాడని ఓపెన్ చేసి చూడంగానే వాళ్ళ అమ్మ, ఇక ఎక్కడైనా కోపం వచ్చి నీకు నేనే కాకుండా నా అమ్మ కూడా కావాలరా అని పెట్టుకుని ఒకటిస్తుంది. పాపం వాడి దరిద్రం బావకు డైరెక్ట్ గా వెళ్ళి ఓ స్టోన్ బెంచ్ ఎడ్జ్ మీద పడుతుంది తగులుతుంది. ఆ రక్తం చూసేసరికి పాప వాడిని అట్టని వదిలేసి పారిపోతుంది. అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే ఆ డెడ్ బాడీ. ఆ డైవర్స్ అడుగుతున్న వాడు పెళ్ళము వచ్చి అంకుల్ని అడుగుతుంది, ఏం జరిగిందంటే కోచ్ గారు డ్రగ్స్ అలవాటు పడ్డాడు, సో ఆ విషయం తెలిసి మేము వాడిని ఉద్యోగానికి తీసేసాం, వాడు ఎందుకు చచ్చిపోయాడు మాకు తెలియదు అంటాడు. మళ్ళీ సీన్ కట్ చేస్తే రక్తం కారుతున్న హీరో గారి దగ్గరికి ఆంటీ వస్తుంది. అరే వదిలిపోరా, ఎందుకురా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు అంటే, లేదు లేదు నువ్వు కావాల్సిందే, నీతో నేను ప్రేమలో పడ్డాను ఇదే డైలాగు. ఇక హీరోయిన్ కథ అవుతుంది ఏం చేయాలో. కెమెరా వైపు చూస్తుంది, స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో దూకుతుంది. ఈయన కూడా రెచ్చగొట్టి ఆ స్విమ్మింగ్ పూల్ లో దిగమంటుంది. ఈడ మొత్తంలో ఆ బ్లడ్ గారితో అలానే స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళి దూకుతాడు. ఇదే సంత దొరికిందని ఆంటీ ఆ స్విమ్మింగ్ పూల్ లో ముంచి పారుదబ్బాడిని వేసి పారుదవుతుంది. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆంటీ ఇదంతా జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆ డైవర్స్ ఇప్పించే ఫ్రెండ్ ఒకడు ఉన్నాడుగా, ఆడు ఆల్రెడీ సెక్యూరిటీ హెడ్ అంట, వాడితో కలిసి మొత్తం ఫుటేజ్ ని క్లియర్ చేసేసింది. సీన్ కట్ చేసి నెక్స్ట్ డే న్యూస్ లో చూస్తూ ఉంటాం. పాపం 25 ఏళ్ల కుర్రోడు మెటీరియల్స్ గడు ఒంటి మీద ఏమి గాయం లేదు,
కేవలం వాడు డ్రగ్స్ తీసుకోవడం వల్ల చచ్చిపోయాడు అని చెప్పి న్యూస్ మొత్తం తారుమారైపోతుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి వాడిని చంపేశారు. వాడు ఏం తక్కువ తిన్నాడా? పెళ్ళైన అమ్మాయి తగులుకుంటే ఇదే పరిస్థితి అయ్యేది. వీళ్ళ సంసారం బాగుంది, ఆయన చంపేశారు. మూవీ ఎండింగ్ లో ఆంటీకి కావాల్సిన ఊపు మొత్తం అంకుల్ ఇచ్చేస్తారేమో అని చెప్పి ఆడి మీదకి ఎక్కితే అంకుల్ మీద ఎక్కినా సరే ఆంటీకి ఏం స్పర్శ లేదు. ఆడి కింద ఏదో ఏగలు దొరుకుంటున్నాడు ఫీలింగ్ లో ఆంటీ ఆలోచించుకుంటూ ఉన్న తన మొహాన్ని చూపిస్తూ మూవీ ఎండ్ అయిపోతుంది.